సలూన్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసేటోళ్ళకే ఈ వీడియో. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చాలా ఫ్యాన్సీ కనిపిస్తుంది. ఓ 30 లక్షలు 40 లక్షలు ఉన్నాయి, ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కలిసి 20 lakhs ఇన్వెస్ట్ చేద్దాం, 10 lakhs ఇన్వెస్ట్ చేద్దాం, సలూన్ పెట్టేద్దాం, ఇట్లా ఆలోచించేటోళ్ళకే ఈ వీడియో. మిగతా వాళ్ళందరూ స్కిప్ చేసి పడేసారు. బేసిక్గా నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది కొంచెం లాంగ్ వీడియో, చూసే ఓపికంటేనే చూడాలి, లేకపోతే మళ్ళా ముగ్గురు ఫ్రెండ్స్ 15 lakhs పెట్టి ఇన్వెస్ట్ చేసి ఒక సలూన్ ఓపెన్ చేశారు. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఓకే, ఎవరు వాళ్ళు వాళ్ళ వర్క్స్ లో బిజీ ఉన్నారు. కొత్త బ్రాండ్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఒక కొత్త బ్రాండ్ పేరు పెట్టేసి నామకరణం చేసి స్టార్ట్ చేశారు. తర్వాత దాంట్లో టైం స్పెండ్ చేయాలి కదా, దాంట్లో ఎక్స్పర్టీస్ లేదు, ఫ్యాన్సీ ఉండే కదా, పైసలు వస్తాయని చెప్పేసి దాన్ని పెట్టేసారు. ఎక్స్పర్టీస్ లేదు, ఏం లేదు. ఇక ముగ్గురు ఫ్రెండ్స్లలో ఒకరు మార్కెటింగ్లో స్ట్రాంగ్ ఉంటారు, ఒకరు ఆపరేషన్స్లో స్ట్రాంగ్ ఉంటారు, ఒకరు హెచ్ఆర్లో స్ట్రాంగ్ ఉంటారు. మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పేసి ఆ ఫ్యాన్సీ థాట్ ప్రాసెస్లో స్టార్ట్ చేసిన తర్వాత అందరు వచ్చేసరికి నువ్వు రన్ చేయి, నువ్వు చూసుకో, వీడు చూసుకుంటాడులే, వాడు చూసుకుంటాడులే అని చెప్పేసి ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఒకరి మీద ఒకరు దొబ్బుకోవడం మొదలు పెట్టారు. దాని తర్వాత బిజినెస్ దొబ్బింది. బిజినెస్ దొబ్బే మూమెంట్లా ఒక్కొక్కరు డ్రాప్ అవుదామని చూసి ఒక్కొక్కరు డ్రాప్ అవుతా, ఒక్కొక్కరు సేఫ్ అవుదామనే చక్కర్లా ఇనిషియల్గా మనం అనుకున్న ప్లాన్ని వదిలేసి డ్రాప్ అయ్యే చక్కర్లా పక్కకు వచ్చేసారు. సో ఇట్లా ఇదొక చిన్న ఎగ్జాంపుల్. ఇట్లాంటి సలూన్లు ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఇన్వెస్టర్స్ ఒకరి మీద నమ్మకంతో ఇన్వెస్ట్ చేసి సలూన్లల్లో ఆగమవుతారు. బేసిక్గా సలూన్ ఇండస్ట్రీలో కోర్ షో రన్ చేసేది స్టాఫ్, సలూన్లో వర్క్ చేసే స్టాఫ్. ఎందుకంటే ఇది ప్యూర్లీ ఒక పర్సన్ డ్రివెన్ బిజినెస్. ఇది ఒక హెయిర్ డ్రెసర్ డ్రివెన్ బిజినెస్, ఒక బ్యూటిషియన్ డ్రివెన్ బిజినెస్, ఒక సలూన్ ప్రొఫెషనల్ డ్రివెన్ బిజినెస్. ఇది ఒక సలూన్ కి మనం ఎందుకు పోతాం? వికాస్ అనే పర్సన్ లేకపోతే సమ్ XYZ రామ్ అనే పర్సన్ ఆడ బాగా చేస్తాడు హెయిర్ కట్ అని చెప్పి పోతాం, అంతే తప్పిస్తే ఈ ఫలానా సలూన్ లా ఇది బాగుంటుందని ఎవరు బోరు. దట్ ఈస్ ఇల్లాజికల్ అది. సో ఈ రామ్ అనే పర్సన్ ఈ రోజు స్టేబుల్ గా ఒక దగ్గర ఉండలేడు. 3 నెలలు ఈడ పని చేస్తాడు, 3 నెలలు ఆడ పని చేస్తాడు, 6 నెలలు ఆడ పని చేస్తాడు, తర్వాత వాడు ఓన్ సలూన్ పెట్టుకుంటాడు. అంతే తప్పిస్తే ఇన్వెస్టర్లకి ఎవరు కూడా లాంగ్ టర్మ్ ఉండరు. ఈ రోజున్న టూ మచ్ ఇన్ఫర్మేషన్ వల్ల టుడే ఇన్ఫర్మేషన్ ఇస్ ఫ్రీ, టుడే ఇన్ఫర్మేషన్ ఇస్ చీప్. సో ఇట్లాంటి ఎరాలా ఇలాంటి సలూన్ బిజినెస్ లా ఇన్వెస్ట్ చేసి చేతులు కాళ్ళు కాల్చుకోకండి, రిలేషన్షిప్స్ పాడు చేసుకోకండి. ఇఫ్ ఇన్ కేస్ చేయాలని అనుకుంటే ఒక స్ట్రక్చర్డ్ ఫ్రాంచైజీ, స్ట్రక్చర్డ్ కంపెనీకి అప్రోచ్ అయ్యి ఫస్ట్ కోచింగ్ తీసుకోవాలి. ఈ ఇండస్ట్రీ ఎట్లుంటుంది, ఇలా నేను పైసలు పెట్టాలని అవుతా, పెడితే నా పని ఏముంటుంది, ఇవన్నీ అర్థం చేసుకొని అప్పుడు పెట్టాలి. ఈ రకంగా మీరు దిగుతే బాగుంటుంది. అదర్వైజ్ చెప్తున్నా కదా, చేతులు కాళ్ళు కాల్చుకోవడం తప్ప ఏముండదు. ఇలా ఉన్న పైసలని ఒరగొట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను వికాస్ రాచకొండ. ఐఎమ్ ట్రైయింగ్ టు ఆర్గనైజ్ దిస్ సలూన్ ఇండస్ట్రీ విత్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పోజర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అగైన్.